शिवाय ॐ नमः शिवाय ओंकारेश्वर ईश्वर शून्यमे निगम्यस्थानम् ఎందుకో ఈ దారుణ హోమం నిశ్చలం కాదుగా ఏది ఇక్కడ ఏమిటి ఆత్రము లోకం అంతటా ఈశ్వరా ఏమీ చిత్రం నిన్న రేపులా భారాలెన్నో మోస్తారే ఈ క్షణమే వీడి కలలు ఎన్నో కంటారే ఉసురేమో తగిలేలా హింసలెన్నో చేస్తారే ఆ వలయంలో సిక్కే ఉసురు వదులుతుంటారే వరి దేవుడా మహాదేవుడా మహాదేవుడా పాపం కూపంలోకే జారే చివరకు మిగిలేదే శూన్యమే కానీ స్థితులన్నవేవి స్థిరముగా లేవే ఓ క్షణములోనే తారుమారేలే శివాబాయ్ గోవా వెళ్ళినప్పుడు కొకేం తెస్తా అన్నావు భూల్గా క్యా తెచ్చా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ నమస్తే శివాబాయ్ గోవాలో ఎంజాయ్ బాగా జరిగిందా తొందర కానీ బాయ్ అన్సెప్ట్ అవుతాను అబ్బా కానీ మనుషుల్ని చంపడం ఈజీ కానీ గుంత తవ్వడమే కష్టం కానీ డబ్బు నాకు డౌట్ చచ్చిన వాళ్ళని గుంతలో కదా పూడుస్తాం పైకి పోయాడని ఎందుకంటారు గుంతలోకి పోయాడు అనాలి కదా నీకు అన్నీ అదో డౌట్లే ముందు కానీ ఏదో సోదాపి ముందు తవ్వరా తవ్వితే తెలుస్తుంది పైనుంచి చెప్పడం కాదు నమస్తే శివాబాయ్ కోటిగా సచ్చిందని అని చెప్పి చేస్తారా నీ అబ్బా తొందర కానీ రా ఏం శివాబాయ్ గోవా ట్రిప్ బాగా జరిగిందా ఫుల్ ఎంజాయా సాలేగడు చూస్తే స్కెల్టన్ లెక్కున్నాడు మోస్తే పంది లెక్కున్నాడు ఏంట్రా బాయ్ జబర్దస్త్ ఉందిరా సత్యన ఏం సుఖం ఇచ్చిందిరా అటా
పాండే చాచా ఫోన్ చేసావా? మిగతా వాళ్ళందరూ అన్నం వండావా అని అడుగుతారు. నువ్వు ఒక్కడివే రచ్చవా అన్నం తిన్నావా అని అడిగేది. నువ్వంటే అందుకే నాకు అభిమానం. क्या रे शिवा कैसा है? ठीक हूँ सर. रे गुंडो इटरा. सर नमस्ते सर. బాగుంది సార్. कितने बार बोला रे मैंने ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు సీసీ కెమెరాకి దొరకద్దని చెప్పాను కదా. పాగల్. మీరు ఉన్నారు కదా సార్ కాపాడనీకి. ఎవరెన్ని సీసీ కెమెరాలు తప్పించుకున్నా అసలైన సీసీ కెమెరా పైన ఉంది. అక్కడి నుంచి ఆయన మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఆయన నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆపు కాక, నువ్వు నీ దేవుడు బేకార్. ఏడున్నాడు పైన. ఎట్లొస్తాడు, ఏం చేస్తాడు? నంది మీద వస్తాడా? నంది మీద వస్తే బ్లూ క్రాస్ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎట్లొస్తాడు, ఏం చేస్తాడు? వాడు అనుకున్నాడంటే రాక్షసులైన నీలాంటి మనుషుల్లోంచే వస్తాడు. నీలాంటి వాళ్ళని శిక్షిస్తాడు. నువ్వు మారవు కాక. యా పాండే చాచా ऐसे हो? బాగానే ఉన్నాను. అంతా మంచిగానే నడుస్తుంది కదా. ఏం మంచి రక్తంతో తడిసిన చీకటి జీవితమేగా మంచి. చంపడం చావడం అంతేగా. చీకట్లో చేసే ఎంటర్టైన్మెంట్లో ఉండే మజానే వేరు చాచా. హో ఇంకా ఇక్కడే ఉన్నాడా? అతలుగాడితో ఇంకా పని అవ్వలేదా? आजा शिवा आओ. तू फोन लगाएगा या मैं घोड़ा चलाऊं? अबे गधे, घोड़े से खिलौने की तरह खेला हूँ. ఒకప్పుడు నేను ఎదురుపడితే నువ్వు చపోసుకునేవాడివి. మర్చిపోయావా? నువ్వు నన్ను గన్తో భయపెడుతున్నావా? तेरे पिछवाड़े में इतना दम है? अबे उसे चुप कराओ. अब देखता हूं तेरा पिछवाड़े का दम. ए साधो తీసుకురా. వదలండి. నా పెళ్ళం. ఒరేయ్, నా పెళ్ళం టచ్ చేద్దాం. వస్తుందన్న ఫిగర్. మొక్కనికి చేసి వెన్నతో స్నానం చేస్తావా? ఒరేయ్, నా పెళ్ళాన్ని పట్టుకోద్దు. మీరు అసలు మనుషులేనా? ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకడు చనిపోయినవాడు, ఇంకొకడు ఇంకా పుట్టని వాడు. దీంతో అసలైన మనిషిని కనాలని ఉందన్నా. క్యా బోల్తా హై? మా ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. నీ పెళ్ళాం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి డబుల్స్ త్రిబుల్స్ అయినా ఓకే. अगर तू फोन नहीं किया तो मेरे लड़के तेरी बीवी के साथ 2020 मैच खेलेंगे. చెప్తా చెప్తా. ఫోన్ 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 చేయి. बात कर. ऑफिसर, दिस इज अतुल. वहाँ कंटेनर J07 NY26 उसे छोड़ दो प्लीज. लीव हियर प्लीज प्लीज. I like it. Good boy. అన్నయ్యలను ఏం చేయమంటావు? లేపేయండి. నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉందా? బాగుంది. ఇద్దరం కలిసే వచ్చాం. బతకడానికి కత్తి పట్టాం. కత్తి లేకుండా బతకలేని స్థితికి వచ్చాం. తెలుసు. రాణిభాయ్ డిఎస్పీ సార్ పంపించారు. మీరేదో ఇస్తారు తీసుకురమ్మని చెప్పాడు. చెప్తా. అన్నట్టు
కమిషనర్ మీ మీద ఫోకస్ పెట్టాడంట. ఏ నిమిషంలో అయినా రైడ్ జరగచ్చు. అందుకని మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని డిఎస్పీ గారు చెప్పారు. మినిస్టర్లే నా చేతిలో ఉన్నారు, ఆ కమిషనర్ గాడేం దిగుతాడు? బక్వాస్. పాండే చాచా, నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పు. సరే. నీకు నేనున్నా, ఏం కావాలన్నాడు. నమస్తే మినిస్టర్ సాబ్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? కైసే ఆప్? పైన పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశాను విత్ ఫారెన్ డాన్సర్స్. పదండి వెళ్దాం. సలాం శివబాయ్. గోవా నుంచి సరుకు తెమ్మన్నా తెచ్చినావా బాయ్? నా పేరు శివ. చూశారు కదా ఇక్కడ పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, పోలీసులు శిక్షించాల్సిన చట్టమే క్రిమినల్స్కి సెక్యూరిటీగా మారుతుంది. నారాయణరావు రాణే, మాఫియా డాన్. ఇది అతని గెస్ట్ హౌస్ అండ్ అతని క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడి నుంచే చేస్తుంటాడు. ఇది హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతని పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఇక్కడికి అడుగు పెట్టలేరు. ఇందాక రూమ్లో అతుల్ అనే వ్యక్తిని రానే టార్చర్ చేయడం చూశారు కదా. అతను ఒక నేవీ ఆఫీసర్. షిప్లో వస్తున్న మా కంటైనర్ని సీజ్ చేశాడు. ఆ కంటైనర్లో బాంబ్స్, ఆర్డిఎక్స్, వెపన్స్ అండ్ డ్రగ్స్ ఉన్నాయి. దాన్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదని చెప్పి అతని భార్యని తీసుకొచ్చి నేను గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒక మనిషి నన్ను పలకరించాడు కదా. అతని పేరు షబ్బీర్. ఒక 2 months బ్యాక్ అక్టోబర్ 22 పటాన్ చెరువులో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక అమ్మాయిని రేప్ చేసి కిరాతకంగా పెట్రోల్ పోసి కాల్ చేశారు. అది చేసింది వాడే. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఇవన్నీ మీకు తెలియాలి, మీకు చెప్పాలి, మీకు చూపించాలి. అందుకే ఈ బాటిల్లో మైక్రో కెమెరా పెట్టి అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. దయచేసి మీరు చూడాలి. ఇది చూస్తే అన్నీ మీకే అర్థం అవుతాయి. చూడండి. శివ, హాయ్. సెల్ఫ్లో ఒక బ్యాగ్ ఉంది కదా, అది తీసుకెళ్ళి సిఐకి. అలాగే భాయ్, ఇప్పుడే ఇస్తాను.
हाय रितु, आजकल बड़ी हीरोइन बन गई तू। थोड़ा मेरे को भी देखो ना। हम सिनेमा वालों का बिजनेस ही दिखाने का है. ఎంటర్టైన్ చేస్తా కానీ టికెట్ ఖర్చు అవుతుంది. ఫ్రీగా కోడి పిల్లే దొరకదు, ఆడపిల్ల దొరికిద్దా? సినిమా దానివి కదా, సాలి డైలాగులు చెప్పి పని కానిచ్చేస్తావు. క్యా చాహియే బోల్ రాణి. వెయిట్ కరో రాజా. సార్ శివ, చాలా పెద్ద పని చేస్తున్నావు శివ, జాగ్రత్త. నన్ను కూడా కొంచెం మైండ్లో పెట్టుకో. యా షూర్ సార్. బాయ్ బాయ్. అమ్మాయి కనిపిస్తే ప్రతోడు ఫ్రీగా సినిమా చూసేద్దామని. స్టూపిడ్. ఎన్నిసార్లు చెప్పారా నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతాని? साले मेरे मैटर में घुसा तो ठोक डालूंगा तेरे को. बिजू गंदे मैगजीन में तो దిగిపోతున్నా ఎలా? సేయ్ నా జాన్ మేజర్ పెడతారా? రే నిన్ను కూడా చంపేస్తాను నా కొడక. ఏంట్రా? ఏయ్ బిజ్జు, హాయ్ వాడు నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాడు. వాడికి ఆ మ్యాటర్ చూడమని నేనే చెప్పా. హాయ్ ఇంకోసారి మీద చెయ్యేస్తే చంపేస్తా బాయ్. ఏం చేస్తావరా? చెప్పు ఏం పిక్తావు? गले मिलाओ, झगड़ा खत्म करो. ఏయ్ అర్థం కావట్లా? బాయ్ సారీ బాయ్. ప్రత్యక్షలో కొడతారా? రే నా కొడక నా మీద చేయలేవే అంటే చంపేస్తా నీ అబ్బా. రేయ్ రేయ్ అయిపోయావరా నా కొడక. ఇంకోసారి వాడు జోలికి నిజంగానే చంపేస్తా. రేయ్ చూడరా చంపేస్తా. రా సారీ బాయ్ సారీ. రారా ఏంట్రా వాడు కొంచెం నిలబడి చూస్తున్నావు? ఆడి మొహం పగలగొట్టాల్సింది. ఈ పాటలు నాతో టేస్ట్ కావు. దేవదాసు జమానాగాళ్ళకి అర్జునుడి అర్థం కాదులే బాయ్. నరాలు తీస్తా బిడ్డ, నకరాలు చేస్తున్నావు బే. అరే ఎందుకాక గుస్సైతున్నావు? హుసైంద్ర మళ్ళా ఏ జమనైతే ఇందిరా, కడుపు నిండా తినాలి, నిండా పెట్టాలి. ఎదురొచ్చినోడు గుండెల్లా బుల్లెట్ దింపాలి. బుల్లెట్ దిగిందా సైలెంట్ చావాలి. సమజైందా? హాయ్ ఏ తో అండర్వరల్డ్ కా గీతా హై. జబర్దస్త్ చెప్పినావు. తీసుకో చాచా జర నీ అనుభవం అంతా ఈ పోరగాళ్ళకి చెప్పు. ఇప్పుడేమి లాభం? వేలు విరిగాక ఉంగరం దొరికినట్టు. నా అనుభవం వీళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని నా ఆరాటం. దిగింది మేము, మునిగింది మేము. లోతెంతో చెప్పేది నువ్వా? దానికి అనుభవం పేరు ఒకటి. వండి పెట్టుడు కూడా అనుభవమా ఏంది? అరే భాడుకోవు చాచా షేర్. ఇంకా జమానాలో చాచా అంత టాప్ హిట్ మని ఎవరు లేడురా. రానపోయిందిరా చాచా తన పోరగాళ్ళకి ఉంటాడు. సమజైందా? మరి ఇట్టెట్టయింది కాక? అదే రా జీవితం అంటే. ఒక నరం ఇలా అంటే పెరాలసిస్, అలా అంటే హార్ట్ అటాక్. అర్థమైందా? అంతా మన చేతిలో ఉందనుకుంటాం. లైఫ్ రివర్స్ అయ్యాక తెలుస్తుంది అంతా రివర్స్లో అర్థం చేసుకున్నామని. ఈ విధ నిన్ను ఈ ప్లేస్లో పెట్టడం నాకు చాలా బాధగా ఉందమ్మా. నేను హ్యాపీగా ఉన్నాను మామ, నువ్వు బాధపడకు. మనల్ని మనం మోసం చేసుకునే శక్తి మీదే మన ఆనందం ఆధారపడి ఉందమ్మా. సరే జాగ్రత్త. గరమే ఖాలో. నువ్వు కూడా చాలా వేడిగా ఉన్నావు. తుజే ఖాలు క్యా? ముझे खाने वाला सिर्फ एक ही है, శివ. వీడా పాండే చాచా బంధువి కాబట్టి తప్పించుకున్నావు, లేకపోతే ఏంట్రా ఖాలో. ఏం చూస్తున్నావు? బాయ్ ఉండే కాబట్టి బ్రతికిపోయినావు. వద్దని చెప్పా కదా, మళ్ళీ ఏంటిది? ఐ లవ్ యూ. నేను నిన్ను లవ్ చేయట్లేదని చాలాసార్లు చెప్పాను. నువ్వేంట్రా నన్ను లవ్ చేసేది? నేనే నిన్ను లవ్ చేస్తున్నాను. మిగతాది నా ఇష్టం. ఏం పీక్కుంటావు పీకో. నువ్వేంట్రా? అందుకే రా ఎప్పటి నుంచో చెప్తున్నా పెళ్లి చేసుకొని. ఆశీర్వదించు భయ్యా. గో టు హెల్ప్. థ్యాంక్ యూ. వీడు నా జాన్. వీడితో హెల్ప్ ఏంటి? ఎక్కడికైనా వెళ్ళిపోతా. ఏయ్ వాడు నా జాన్. నువ్వేంటి జాన్ అని పిలుస్తున్నావు?
సరే ఓకే ఓకే, నేనే పిలవడం మార్చుకుంటాను. జానంట. నీకు ఇష్టమైన చికెన్ పకోడా తిను. వెళ్ళు. తినకపోతే నీ ముందే కోసుకుని చచ్చిపోతాను. ఏయ్ ఏంట్రా? ఏయ్ మూడి, ఏయ్ అరే క్యా హువా? రేయ్ వీడి మూడ్ బాలేదంట, ఇస్కా మూడ్ ఠీక్ కరేంగే. శివ నాతోరా. మనకు వెన్నుపోటు పొడిచినోడికి మన పోటేంటో తెలియాలరా. నరకం అంటే ఏంటో వాడికి చూపించాలి. చెప్పాడా? ఎంత కొట్టిన ఇంతకంటే ఇంకేం చెప్పట్లేదన్నాడు. ఏం చెప్పట్లేదు? నోరెప్పట్లేదు. నా దగ్గరే పనిచేస్తూ నన్నే చీట్ చేస్తావా? ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి ఇచ్చావురా? జర్నలిస్ట్ సమీరకు తప్ప ఇంకెవరికి చెప్పలేదన్నా. ఆ జర్నలిస్ట్ సంగతి ఏమైంది? దాన్ని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు బాయ్. ఒక్క ఆడదాంతో నిజం చెప్పించలేకపోయారా? దాని ఫ్యామిలీని తీసుకురమ్మన్నానుగా. తీసుకొస్తున్నారు బాయ్. మనకేం జరిగినా లొంగం. ఫ్యామిలీకి ఏమన్నా అవుతుందంటే భయం. ఆ భయమే మన ఆయుధం. ఏ శివ, ఆ జర్నలిస్ట్ సంగతి నువ్వు చూడు. సరే బాయ్. బాయ్ ఏంట్రా డల్గొన్నావు? ఏం లేదురా. ఏంట్రా డల్గొన్నావు? జర్నీ వల్ల కొంచెం టైర్డ్ అయినంతే. ఏంట్రా డల్గొన్నావు? ఏయ్ గోవా నుంచి 3 గంటల నుంచి వస్తున్నా. సీక్రెటా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా? నిన్ను కొట్టి నేను బాధపడేలా చేయకు. చెప్తున్నా కదరా, మామూలుగానే ఉన్నా. నువ్వు నిద్రపోతే నీకు వచ్చే కళ్ళంటే నాకు తెలుసురా. అలాంటిది నా దగ్గర చేస్తున్నావా? బాయ్ వద్దు బాయ్ వద్దు. సరే నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు, కానీ అబద్ధం మాత్రం చెప్పు. ఏంది బాయ్ మీ ఫ్రెండ్షిప్? అస్సలు అర్థమైతలేదు. అరే ఒకప్పుడు బన్ను దొరికితే అదే మా ఇద్దరికి ఆహారం అయ్యేదిరా. నాకోసం కత్తిపోట్లు దిగాయి, డబ్బులు లేవు. డాక్టర్ గారు వైఫ్ గొంతు మీద కత్తి పెట్టి నాకు ఆపరేషన్ చేయించాడు. నేను బతికి బయటకు వచ్చా, కానీ డాక్టర్ బెదిరించినందుకు వాడు జైల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు నా దగ్గర దాస్తున్నాడు. నీ అమ్మ పిచ్చిగాడు కాలర్ పట్టుకుంటే ఆడి చూస్తాడా? నీ అమ్మ మామూలుగా ఉంటే కాలు ఇరగొట్టేవాడు. చెప్పు. ఆధారాలు ఎక్కడున్నాయి చెప్పు. చెప్పు. ఆధారాలు ఎక్కడున్నాయి? మాక్సిమం రేప్ చేస్తారు, తర్వాత చంపేస్తారు. అంతేగా, నా కళ్ళ ముందే వాళ్ళు గింజుకుంటూ చనిపోయారు. నేను పోతా. ఐ నో, నేను పోయిన తర్వాత అయినా ఆధారాలు బయటపడతాయి, మీరు కూడా చేస్తారు. కాకపోతే అది చూడడానికి అప్పటికి నేను బతికుండను, అంతే. साली बहुत बोल रही है। भाई इसका फैमिली पैक आ गया। వచ్చారా? తీసుకురండి రా సాలే, తీసుకురండి రా ఇక్కడ. చెప్పు.
వదిలేండి బాబు, మమ్మల్ని వదిలేయండి. కావాల్సింది చెప్పాను, అందరూ వెళ్ళిపోవచ్చు. అమ్మ సమీ, వాళ్ళకి కావాల్సింది చెప్పి అమ్మా. నో పాపా, వీళ్ళు చేసిన క్రైమ్స్ మీకు తెలియదు. దే ఆర్ సీరియస్ థ్రెట్ టు ది సొసైటీ. టెర్రరిస్టులు ఉండొచ్చు. గిరీష్, వాణి, జిప్ ఓపెన్ చేయరా. ఇప్పుడు చెప్తారా? వాళ్ళని డీల్ చేసే పద్ధతి ఇది కాదు. అది సాక్ష్యాలు ఇవ్వట్లేదు. నేను డీల్ చేస్తా, నేను సాక్ష్యాలు తీసుకొస్తా. పద పదండి. సారీ నాన్న, నా వల్లే మీ ఇద్దరికి ఇలా. వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఇలాంటివి ఉంటాయని చెప్పే అప్పుడే ఈ ఉద్యోగం వద్దని చెప్పాను. నా మాట వినలేదు. ప్లీజ్ సాక్ష్యాలు వాళ్ళకిచ్చే సమీరా. సాక్ష్యాలు ఇస్తే మనల్ని వదిలేస్తారు, తర్వాత వాళ్ళు బతికిపోతారు. 100 మందిని చంపేస్తారు. చంపనేనా? వాళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు లాంటివే కదా. వాళ్ళకు కూడా అమ్మ, నాన్న, పిల్లలు అందరూ ఉంటారు కదా. నా కొలీగ్ రాహుల్, కొత్తగా పెళ్ళైంది, చిన్న పాప ఉంది. తన పని తను చేసినందుకు క్రూరంగా చంపేశారు. తను మన నైబర్ నాన్న. నా కార్ బ్రేక్ డౌన్ అయితే నన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేయమని అడిగాను. తను ఓకే అని చెప్పి నన్ను మా ఆఫీస్కి తీసుకువెళ్తుండగా మధ్యలోనే ఈ గ్యాంగ్ వచ్చి కిడ్నాప్ చేశారు. తనతో వీళ్లకు ఏ సంబంధమూ లేకపోయినా 2 రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. వీళ్ళందరి చావుకి ఒక అర్థం ఉండాలి కదా నాన్న. మన చావు కొంతమందికి బ్రతుకునిస్తుంది అనుకుంటే మనం చనిపోయిన పర్లేదమ్మా. వాళ్ళు అడిగింది వాళ్ళకిచ్చే, లేకపోతే చంపేస్తారు. ఐమ్ రెడీ టు డై. పిచ్చా నీకు? చావడం గురించి కాదు, బ్రతకడం గురించి ఆలోచించు. వీళ్ళందరికీ శిక్ష పడాలి, అంతే కదా. వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. నేను చెప్తున్నాను, అట్లీస్ట్ నీ ఫ్యామిలీ గురించి అని ఆలోచించు. పోరా. మిస్టర్ మహాజన్, నలుగురిని చంపమని మా కాంట్రాక్ట్ ఇస్తే నేను మా వాళ్ళు వెళ్ళి ఆ నలుగురిని పెట్రోల్ బంక్లో సజీవంగా దహనం చేశాం. అది యాక్సిడెంట్లా కనపడడానికి ఆ పెట్రోల్ బంక్ మొత్తాన్ని తగలబెట్టాం. లాస్ట్ మంత్ 19వ తారీఖు యాక్సిడెంటల్గా పెట్రోల్ బంక్ తగలబడి 40 మంది మృతి అన్న న్యూస్ మీరు చూసుంటారు. అది చేసింది నేనే. కానీ అది యాక్సిడెంట్ కాదని, మర్డర్ అని జర్నలిస్ట్ అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి ఒక ఫైల్ తయారు చేసింది. ఆ ఫైల్ బయటకు వస్తే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ బండారాలు బయటకు వస్తాయి. అందుకే జర్నలిస్ట్ సమీరాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. కానీ విచిత్రం ఏంటంటే ఆమె కిడ్నాప్ కాబడిన న్యూస్ బయటకు కూడా రాలేదు. ఇక్కడేం చేస్తున్నావు? నేనేం చేస్తా? ఏం చేయాలన్నా నువ్వు ఒప్పుకోగా. ఏంటి? స్నానం చేస్తావా? సిగ్గులేదు నీకు? నీ దగ్గర నాకేంటి సిగ్గు? పాండే చాచా అంటే చాలా గౌరవం నాకు, అందుకే వదిలేస్తున్నా. లేకపోతే స్నానం చేయించేవాడివా?
नॉर्मल तुम दोनों कभी भी मूडी से रहते, कोई फायदा नहीं. ఇంకెన్ని రోజులు ఇలాగా He is mad. త్వరగా సెట్ చేయాలి ఇంకా లేట్ అయితే అసలు దొరకడు. నోరు మూసుకొని పద. ఆ పని కూడా నీ నోటితోనే చేసే. సర్లే మేము వెళ్తున్నాం. అసలు నేను ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను యువత. నువ్వు ఉన్నావని వచ్చా. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. నన్ను పెళ్లి చేసుకోవాలనే హోప్స్ పెట్టుకోవద్దు యువత. ఒక బంధానికి అగ్రిమెంట్లు లైసెన్స్లు కాదు ముఖ్యం. ఇది కరెక్ట్. వాడిని అలాగే పట్టుకో అసలు వదలకు. వదల బావా నేను వదల. भाई छोटू कैसा है रे तू? हाँ बहुत बड़ा बन गया. अरे शिवा कैसा है तू? गन బాగా పెలుస్తుంది కదా పెలుస్తున్నా. టార్గెట్ మిస్ నే హోతా. ఏరా పిలిగడం బావునా? చాలా పెద్దడు అయిపోయారా నువ్వు? कैसा है रे? హాయ్ छोटू ఎలా ఉన్నావు? అంత బానేనా? హాయ్ ముంబై ఎప్పుడు తీసుకెళ్తున్నావు? अरे मुंबई क्या रे दुबई వెళ్దాం. पासपोर्ट लानी रेडी ఉన్నాయి. अभी मुंबई से धंधा पूरा बंद. पूरा दुबई में कर रहे हैं अभी. బాంబేలో పొలిటికల్ లీడర్స్ అండ్ సినీ స్టార్స్ ఏ పని ఉన్నా మన దగ్గరికి రావాల్సిందే. బాంబే में ఆల్బర్ట్ का नाम पर तो पूरा शेक हो जाना. अरे ఉద్దవ్ కండలు బాగా పెంచావురా. ఏ గుండు ఎలా ఉన్నావు? చాలా రోజులైందిరా నిన్ను చూసి. చూసారుగా ఆల్బర్ట్ వచ్చి మేము డిసపియర్ అవ్వడానికి పాస్పోర్ట్స్ ఇచ్చాడు. అలాగే మనీ అరేంజ్ చేసింది కమల్ బదాని, కైవల్య గ్రూప్స్ అధినేత. ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్, వరల్డ్లో నెంబర్ 3 బిజినెస్ మ్యాన్. అతను ఎంత పవర్ఫుల్ అంటే అతని మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటిదాకా నమోదు అవ్వదు. మరి మాలాంటి అండర్ వరల్డ్ క్రిమినల్స్కి ఆయన ఎందుకు అంత మనీ అరేంజ్ చేయాలి? ఎందుకు ఫారెన్ వెళ్ళడానికి ఫెసిలిటీస్ సెట్ చేయాలి? అది నేను చెప్పినా మీరు నమ్మరు. అందుకే కావాలంటే మా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. భాయ్ నువ్వు ఎవరు లోపల తలుపుతాయి? ఎవరున్నారు లోపల? తలుపుతే మని ఉంటాయి. తలుపుతే మని తలుపుతారంటే తలుపు లేదా? తలుపుతే మని ఉంటాయి. ఎవరున్నారు లోపల? తలుపేయండి. తలుపు తీరా. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? తలుపు వేసుకుని ఏం చేస్తున్నావు లోపల? ఏవో సౌండ్స్ వస్తున్నాయండి లోపల నుంచి. సౌండ్స్ వినిపించాయి.
ఉన్నన్నాళ్ళు శాంతి లేదు. పోయేటప్పుడు ఏదీ రాదు. వేతన ఎందుకురా జీవా? పుణ్యం చేస్తే పట్టుకుపోతావు, పాపం చేస్తే కొట్టుకుపోతావు. వేతన ఎందుకురా జీవా? ఆట కదరా శివ. చాచా నీ సోది. ఫోన్ చూడడానికి కూడా ప్రైవసీ లేకుండా. రేయ్ ఎక్కడికి రా? బాత్రూమ్కి. ఫారెన్ చుట్టం బాత్రూమ్కి వెళ్ళటం. రేయ్ సారం అంతా ఈడే వదిలేస్తే సంసారం ఏం చేస్తావురా? ఏ బిజో, ఏమైంది భాయ్? ఏ నికల్ నికల్ బాహర్ నికల్. బయట పండి. శివ, బిజో మన గ్యాంగులో కోవర్టున్నాడంట. ఏం మాట్లాడుతున్నావు భాయ్? ऐसा कभी नहीं हो सकता. ఏ ఇన్ఫర్మేషన్ డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చింది. ఎవడో మన సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తున్నాడంట. ఏ సున్ సున్ దిమాగ్ లగావ్. రేపు జరగాల్సింది మన లైఫ్ లోనే బిగ్ ఆపరేషన్. దీనికి బ్రేక్ పడకూడదు. పడదు బాయ్. ఏ శివ, మన గ్యాంగ్ లో షార్ప్ బ్రెయిన్ నీకే ఉంది. జర దిమాగ్ లగావ్ అండ్ ఫైండ్ అవుట్ దట్ బ్లడీ కోవర్ట్. చోర్ చేతికే తాళం ఇస్తావా భాయ్? ఏం మాడుతున్నావురా? ఏం మాడుతున్నావు? ఏయ్ ఏయ్, మీ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఆపండి. ఏ శివ, నువ్వు వెళ్ళి ఎంటైర్ సెక్యూరిటీని అలర్ట్ చేయి. ఇక్కడ ఎవడు ఫోన్స్ యూజ్ చేయకూడదు. ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఒక్క మెసేజ్ కూడా ఇక్కడి నుంచి లీక్ అవ్వకూడదు. గో 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 గో. ఎవరై ఉంటారా? ఎవరై ఉంటాడు వాడు? కోనాయ్ బక్తమీజ్. రేయ్ కరెక్ట్ గో దేక్. सामने आ रहे साले. ఏమైతుంది ఇక్కడ? రేయ్ किसी से क्या गोली चला रहा है? రేయ్ తమ్ముంటే ముందురారా? ఎవడ్రా? भाई భాయ్ నువ్వు చంపేస్తావు. రేయ్ కోనాయ్ భాయ్. బిజు చెప్పు, ఎవడై ఉంటాడు చెప్పు. రేయ్ ఉద్దవ్ చెప్పు. भास्कर भाई भास्कर पे डाउट है. రేయ్ వెళ్ళి వాడిని తీసుకురా. ఎప్పుడు చూసినా ఫోన్ గ్యాంగ్లోనే కోవట. ఎన్ని తమ్ముళ్ళు రావాలి. రే భాస్కర్ తీసుకెళ్ళండి రా. రే భాస్కర్ బాయ్. రేయ్ ఇంకెవరి మీద డౌట్ ఉందా? ఫక్. అది మన ఇంకెవడై ఉంటాడు? ఎవడ్రా? డీజీపీ. హలో డీజీపీ. రాణే, ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. ఆ కోవర్ట్ ఎవరో తెలిసిందా? కన్ఫామ్గా చెప్పలేను, డౌట్ మాత్రమే. మీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది లేడీ అయి ఉండొచ్చు. లేడీయా? కాసేపట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. లేడీ 100% యువిత హోగి సాలి. మనిద్దరి గొడవలో నువ్వు ఈ విధంగా చెప్పింది నేను కాదు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. చౌల్ తొప్పినాయా? కన్ఫ్యూజ్ మత్ కర్. శివ, అది డౌట్ మాత్రమే అని చెప్పారు కదా. శివ, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేయడానికి ఇదేం కోర్టు కాదు. डीएसपी बोला मैंने. ఏంటిది? యువిత నువ్వు వెళ్ళు. వచ్చేసారు. भाई भाई वेट. बिजो गंडो भाई वो जा रही. भाई నాకు కొంచెం టైం ఇవ్వు. ఆ కోట్ ఎవరో నేను తెలుసుకుంటా. సరే, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా. అది నువ్వు కాబట్టి శివ, ఈ 1 అవర్లో ఆ కోవట్ ఎవరో తెలియాలి. లేకపోతే 1 అవర్ తర్వాత ఈ విధాన్ని నువ్వే లేపేయాలి. ఓకే? బాయ్ బాయ్, ఆ జర్నలిస్ట్ కనపడలేదు. వాడి ఫ్యామిలీ కూడా కనపడలేదు బాయ్. కనపడలేదు, చూస్తాను బాయ్. కుండపోతున్నాయలారా, వెళ్ళి ఎత్తుకండి రా. ఏంట్రా ఇదంతా వరుసగా? హే శివ, ఆజ్ భాయ్ ఆ రా. ఈరోజు మన పని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కావాలి శివ. ఆ కోవట్ ఎవడో ఖచ్చితంగా తెలియాలి. ఆ జర్నలిస్ట్ దొరకాలి. ఒకవేళ నైట్ కల్లా ఆ కోవట్ ఎవడో తెలియకపోతే భాయ్ వచ్చి వెళ్ళాక మన గ్యాంగ్ మొత్తాన్ని చంపేయాలి. రెడీగా ఉండవు. చూడు శివ, నో సెంటిమెంట్స్.
రావద్దన్నా వెలియుదా నన్ను నమ్మి నేను చెప్పినట్లు చేశారు. ఆ పక్కన మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డైవర్ట్ చేసి సీసీ కెమెరా పనిచేయకుండా చేస్తాను. నేను చెప్పినప్పుడు స్ట్రైట్గా వెళ్తే కాంపౌండ్ వాల్ ఉంటుంది. అది దాటేస్తే మిమ్మల్ని ఇంకెవరు పట్టుకోలేరు. నేను ఇక్కడి నుంచి బయటపడితే ఏమవుతుందో తెలుసా? తెలుసు. నేను బయటికి వెళ్ళి ఆధారాలు బయట పెడితే ఉరికమ్మ ఎక్కే వాళ్ళలో ఫస్ట్ లిస్ట్లో ఉండేది నువ్వే. అది నాకు తెలుసు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఎందుకు చేస్తున్నావు? చెప్పింది చెయ్యి. అన్నా జర్నలిస్ట్ అన్నా ఇక్కడ దాక్కుని ఉన్నారు సెట్లలో. అన్నా
మీ అందరిలోనూ ఒక ఆలోచన, వీడు కూడా క్రిమినలే కదా, వీడు కూడా ఈ రాక్షసుల్లో ఒక్కడే కదా, అందులోనూ రానే భాయ్ లాంటోడికి రైట్ హ్యాండ్. మరెందుకు ఇవన్నీ షూట్ చేస్తున్నాడు? ఎందుకు వీడి గ్యాంగ్లో వాళ్ళని వీడే చంపుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ముందు మీ అందరికీ నేను ఒకటి చూపించాలి. ఇట్స్ మై లవ్ స్టోరీ. నైనీతో నా 1 year జర్నీ. నైనీని నేను మొదటిసారి చూసిన క్షణం, నా జీవితంలో లేనిదేంటో అర్థమైన క్షణం, నేను మళ్ళీ ఇంకోసారి పుట్టిన క్షణం. ఒక అమ్మాయిని చూడటం కోసం నేను కూడా ఇలా ఫాలో అవుతాను ఎప్పుడూ ఊహించలేదు. తను నవ్వితే నా కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. కన్నీళ్లను ఆనంద బాష్పాలను అందుకే అంటారేమో. తనకి కోపం వస్తే నాకు నవ్వొచ్చేది. నువ్వు లేకున్నా ఇన్నాళ్ళు నేను బ్రతికానా? నేను చూస్తూ ఉంటే నువ్వే ప్రపంచంలో బ్రతకాలనిపిస్తుంది. సినిమా ఎలా ఉంది? ఆ హీరో అంత బాగా నచ్చింది. నైని నన్ను మొదటిసారి చూసిన క్షణం. ఇంకా చెప్పు, ఇంకేముంది చెప్పడానికి? హలో, ఏంటి ఏం చేస్తున్నారు? వీడియో షూట్ చేస్తున్నారా? అవును. ఇట్ ఈస్ రాంగ్. హౌ కెన్ యూ షూట్? ప్లీజ్ డిలీట్ చేయండి. ప్లీజ్ డిలీట్ చేయమని అనొద్దు. ఈ వీడియోస్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్? నన్నెందుకు షూట్ చేస్తున్నారు? మనసు బాగాలేనప్పుడు చూసుకోవచ్చని. వాట్? మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు నేను మిమ్మల్ని చూడలేను కదా, అందుకనే ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఓ, వీడు చాలా హుషారున్నాడే, స్మార్ట్. ఎలా జరిగిందో తెలీదు. ఇద్దరం దగ్గరయ్యాం, ఫ్రెండ్స్ అయ్యాం, క్లోజ్ అయ్యాం. శివ, కమ్ ఆన్ యా. కమ్. అనాథనైన నాకు జీవితం ఎప్పుడు యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం ఒక యుద్ధ భూమిలానే కనిపించేది. కానీ నైని వచ్చాక జీవితం చాలా అందంగా, ప్రపంచం చాలా మంచిగా కనపడుతుంది. ఒకసారి నవ్వు. నీ నవ్వు చాలా బాగుంటుంది. ఇంకొకసారి. ఐ లవ్ యూ. నైని నాకు మొదటిసారి ఐ లవ్ యూ చెప్పిన క్షణం, నా జీవితాన్ని మార్చిన నా నైని. ఐ లవ్ యూ రా. ఓయ్, ముంబై నుంచి 4 రోజుల దాకా రానన్నా? నేను చూడాలనిపించింది, వచ్చేసాను. ఎందుకు ఆ జాబ్ చేయటం? ఎప్పుడు ముంబై, బెంగళూరు తిరుగుతూ ఉండాలి. ఆ జాబ్ మానేసి మరొక జాబ్ చూసుకోవచ్చు కదా. ఆ జాబ్ సడన్ గా మానేయడం కుదరదు బంగారం. అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వదు. ముందు సెల్ ఫోన్ ఆపు. ఈ రికార్డింగ్ పిచ్చేంట్రా నీకు? నీతో గడిపిన ప్రతి క్షణం శాశ్వతంగా ఉండిపోవాలి. అదే రికార్డ్ చేసుకుంటే ఎప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు కదా.
ప్రశాంతంగా నిద్రపోతున్న తన మొహాన్ని చూడటం అంటే నాకు చాలా ఇష్టం. నైని, ఏ ఆ కళ్ళలో నీళ్ళేంట్రా? చూడరా, డబ్బుల కోసం నలుగురిని చంపేశారట. పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ అనాథలు అయిపోతారు కదా. ఒక మనిషిని ఎలా చంపేస్తారా ఇలా? వాళ్ళకి తప్పు అనిపించదా? పాపం అనిపించదా? మనం ఎప్పుడు విడిపోం కదా. నాకెందుకో భయమేస్తుంది. నా ప్రాణం ఉన్నంత వరకు మనం ఎప్పటికీ విడిపోం. నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎప్పుడూ నీ సైడ్ నుంచి ఎవరు రారు? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? ఉద్ధవ్. మన పెళ్ళికి ఎందుకు రాలేదు? వాడు ప్రెసిడెంట్ ఇండియాలో లేడు. నైని, నేనేం పని చేస్తున్నా నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదేంటి? డీటెయిల్గా అడిగేదేముంది? ఏదో జాబ్ చేస్తున్నావు కదా. నేను ఆ జాబ్ మానేసి గోవాలో ఇల్లు తీసుకుంటున్నాను. అక్కడే ఏదో జాబ్ చూసుకుంటాను. ఉద్ధవ్ కూడా ఇండియా వచ్చేస్తున్నాడు. నువ్వు, నేను, ఉద్ధవ్ ముగ్గురం గోవాలో హ్యాపీగా ఉందాం. ఎప్పుడు వద్దు వద్దు అని చెప్తుంటావు, కానీ ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడించవచ్చు కదా. మనిద్దరికి పెళ్ళైన విషయం నేను ఇంకా ఉద్ధవ్కి చెప్పలేదు. వాడు గోవా వచ్చినప్పుడు అక్కడే వాడికి సర్ప్రైజ్ ఇస్తా. నైని, నేను గతంలో ఏమైనా తప్పులు చేస్తుంటే నువ్వు నన్ను క్షమించగలవా? ఏంటి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఫర్ సపోజ్ గతంలో నేనేమైనా క్రైమ్స్ చేస్తుంటే నువ్వు నన్ను క్షమించగలవా? నేను ఈ క్రైమ్ పనులన్నీ వదిలేసి గోవా వెళ్ళి నైనితో సెటిల్ అవుదామని డిసైడ్ అయ్యాను. 3 days బ్యాక్ నేను గోవా బయలుదేరుతున్నప్పుడు రానే బాయ్ జర్నలిస్ట్ని వాళ్ళ కొలీగ్స్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నాడు. నేను వచ్చిన పని మీద గోవా వెళ్తున్నానని రానే బాయ్కి చెప్పాను. మా బ్యాచ్ వాళ్ళు జర్నలిస్ట్ని కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు. నేను గోవా వెళ్ళి అక్కడ మంచి ఇల్లు కొనుక్కుని అన్నీ అరేంజ్ చేసుకుని నేను నీతో అందమైన ప్రపంచాన్ని ఊహించుకున్నాను. ఎన్నో ఆశలతో తిరిగి వచ్చాను. 3 గంటల క్రితం మా డెన్నుకు వచ్చాను. నేను వచ్చేసరికి నా నైని నా శవల్ల పడుతుంది. జర్నలిస్ట్ కిడ్నాప్ చేయడానికి వెళ్ళిన మా వాడు తేరీ కూడా జర్నలిస్ట్ని పొరబడి తనని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చంపేశారు. నేను చేసిన పాపానికి నువ్వేంటి బాయ్ ఇక్కడ? నువ్వు ఇలాంటి వాడికి దూరం కదా. ఫిగర్ అలాంటిది లేరా, పండులో ఉంది. చచ్చినా వదలబుద్ధి కావట్లేదు. ఏం ఫిగర్ అన్నా ఇది? దాని ఐసు తైసు కేకు ముక్కల్లా ఉంటాయి. ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ సచ్చి ఏం చేస్తాం? దానికి బ్యూటీ ఉంది కానీ స్టామినా లేదు. బ్యాడ్ లక్ పోయింది. ఎవరెవరు చేశారు? పాండే చాచా ఉద్దమన తప్ప అందరం ఎంజాయ్ చేశాం. ఈ 2 daysలో దానికి అరగంట కూడా గ్యాప్ ఇవ్వలేదన్నా. డోరేసిరారా.
వదిలేయమని ఏడ్చిందారా? ఏడుస్తున్నప్పుడు చేస్తేనే కదా నా మజా వచ్చో. వచ్చేస్తాను, నేను వచ్చేస్తాను నీ దగ్గర. కొంచెం టైం ఇవ్వనా? వచ్చేస్తాను నీ దగ్గర. శివ, మన కుర్రాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చేశారు. బస్సు కూడా వచ్చింది. నువ్వు దగ్గరుండి చూసుకో. ఓకే భాయ్, వస్తున్నా. వచ్చేస్తున్నారా? కొంచెం సేపట్లో వచ్చేస్తున్నా. ఒక్క నా కొడుకుని ఇక్కడ బతకనివ్వను. మొత్తం అందరినీ చంపేస్తా. ఒక్కడి కూడా వదలను. వచ్చేస్తానా? దింపండి త్వర కానివ్వండి. శివబాయ్ సక్సెస్. ఆ వార్డెన్ గానికి 10 లక్షలు ఇచ్చి బెదిరించినాం. ఆ వాచ్మెన్ మేనేజర్ గారిని ఫసక్. చల్ నడవరా. పాన్ రాబాయ్. పిల్లల్ని ఎందుకు తెచ్చినట్రా? అది కూడా మట్టిచ్చి. అవన్నీ మనకెందుకురా? మనకున్నదే అరకాల్లోకి వచ్చింది. ఎక్కువ చేస్తే అది కూడా రాలిపోతుంది. ఇక్కడ చెప్పింది చేయడమే, బుర్రగా పని చెప్పకండి. కరెక్ట్ చెప్పినోనా?
పెంచండి. అటు బెడ్ మీద. రేయ్ మీరిద్దరు ఇటండ్రా. పదండి. ఎక్కడికన్నా? ఎక్కడికి పోతున్నావు? ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాంరా? బ్రతకడం చావడం అన్నీ ఇక్కడే. ఏందన్నా? పదండి చెప్తా. నీకోటి చెప్పనా శివబాయ్, కిడ్నాప్ ఎట్లా జరిగిందో తెలుసా? ఆ వాటని గానికి ఉచ్చబోయించినామన్నా. ఆ మదనం గాని వేసేసినాం. అవునా అన్నా, మాకు వచ్చే 5 లక్షల గురించి కుదరదు చూడన్నా. రానే బాయ్తో మాట్లాడి నువ్వే ఇప్పించాలన్నా. మీరు చేసిన దానికి ఇప్పించకపోతే ఎలా? తప్పకుండా ఇప్పిస్తాను. శివాబాయ్, మీ మీద నమ్మకం పెట్టుకున్నాం, మీరే చూసుకోండి బాయ్. ఇందాక ఏడి తీసుకుపోతున్నావు బాయ్? ఆ రూమ్లోకి పదండి. అన్నా అన్నా, ఆ అనాథ పిల్లల్ని తీసుకురావడం చాలా కష్టమైపోయిందన్నా. ఒక్కడిని లేపితే సరిపోతుంది అనుకున్నామన్నా, కానీ 3 లేపాల్సి వచ్చింది. డోర్ లాక్ చేసిరంట్రా. వీడికెందుకు తెచ్చినావునా? చెప్తా. కూర్చోండ్రా. దీన్ని ఏందన్నా ఇలా వదిలేశారు? పూడ్చిపెట్లా? దీన్ని చూస్తుంటే ఎప్పటికీ 3 వస్తుందన్న. ఇదేంటో తెలుసా? ధర్మపీఠం. ధర్మపీఠమా? ధర్మపీఠం అంటే ఏంది బాయ్? ఆ అనాథ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాం కదా, వాళ్ళని ఏం చేస్తామో తెలుసా? ఏముంది, మన అవసరానికి వాడుకొని చంపేస్తాం, అంతే కదా బాయ్. 1 లక్ష కోసం ఒక మనిషిని చంపేస్తున్నాం. తప్పనిపించట్లేదా? తప్పేంటి బాయ్, కొత్తగా మాట్లాడుతున్నావు? 5 నిమిషాల సుఖం కోసం ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నాం. పాపం అనిపించట్లేదా? పాపమేందన్నా, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంది? కోళ్ళకు మేకలకు నోళ్ళు వస్తే మమ్మల్ని చంపద్దనే అంటాయి, అట్లని చంపకుండా వదిలేస్తామా? తినకుండా మానేస్తామా? ఇలాంటి నా కొడుకులం మనం బ్రతికుండొచ్చా? ఇలాంటి నా కొడుకులం మనం బ్రతికుండొచ్చా? పిల్లల్ని తీసుకొచ్చిన గిరి మధు ఎక్కడరా? తెలియదురా. అదేంటి, నువ్వే తీసుకొచ్చావన్నారు కదా? వెళ్ళిపోయారు పైగా. అదే బాయ్ దగ్గర. ఇప్పుడు ఏమన్నా నేను ఇప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఏమైందిరా? మండిపోతుంది. దేనికంత కోపం? రేయ్, కొంతమంది విషయంలో మన నమ్మకం కాదు గుడ్డి నమ్మకం తెలిసినప్పుడు కోపం వస్తుంది.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడే నమ్మక ద్రోహం చేస్తే ఎవరికి చెప్పాలరా? ఏమైందిరా ఇప్పుడు? స్నేహంలో మోసం జరిగితే భరించవచ్చు, కానీ అసలు స్నేహమే మోసం అయితే ఆ రాజుగాడు మనతో పాటు స్నేహం చేస్తూ మొత్తం మన సీక్రెట్స్ అని ఆ జర్నలిస్ట్కి ఇచ్చాడు రా. వాడిని చంపాలంటే స్నేహం అడ్డొస్తుంది, వదిలేద్దామంటే వాడు చేసిన మోసం గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలరా? ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వైతే ఏం చేస్తావు? ముందు ఆ జర్నలిస్ట్ ఎక్కడుందో తెలియాలి, వెళ్ళి వెతుకో. శివ, నేను నీకు నిజంగా ఫ్రెండారా? నేను నీకు నిజంగా ఫ్రెండ్నారా? నువ్వెప్పటికీ నా ఫ్రెండ్ వేరా. రేయ్, చిన్నప్పటి నుంచి ఏం చేయాలని నిన్నే ఫాలో అయ్యావంట్రా. ఇప్పుడు నిన్నే ఫాలో అయ్యా, వీళ్ళు దొరికారు. ఏం చేద్దాంరా వీళ్ళని? ఏం చేద్దాంరా వీళ్ళని? చెప్పవేంట్రా? అన్నా, జర్నలిస్ట్ దొరికింది కదన్నా. రే సాలే, జర్నలిస్ట్ ఇక్కడ ఉందిరా, త్వరగా రండి. ఎలా తప్పించుకున్నారా మీరు? ఎవడు తప్పించాడే? ఎలా తప్పించుకుందాం అనుకున్నారా మీరు? చెప్తావా లేదా? ఎక్కడ పెట్టారు? చెప్పవా? I'll kill you. కన్ను వదిలిపెట్టను, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా. దాన్ని రేపు చేయండి. చూడవే, నీ కళ్ళ మీద విడి కుక్క చావుస్తాడు. రై, యాసిడ్ బాటిల్ దండ. నీ ఫ్యామిలీ నీ కళ్ళ ముందే కొలాప్స్ అవుతుంది. ఐ నీడ్ దట్ ప్రూఫ్స్. చెప్పు, చెప్పవా? చెప్పవా? అయితే నేను చంపేస్తా. దాన్ని చంపడం కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది దాని దగ్గర ఉన్న ఆచారాలు. అది చేస్తే మనకు ఆధారాలు ఎప్పటికీ దొరకవు. కొంచెం కూల్ అవ్వు బాయ్, ఆలోచించు.
కొంచెం కూల్ అవ్వు భాయ్. శివ, కరెక్ట్, యు ఆర్ రైట్. దట్స్ వై ఐ లైక్ యూ. శివ, గుడ్, శభాష్. నువ్వు హ్యాండిల్ చేయరా దీన్ని. దీని చేతి ఎలాగైనా నిజం చెప్పించు. ఓకే, ఎలాగైనా చెప్పించు. అబ్బాయి, అదే పనిలో ఉన్నా. రై రండ్రా. ఏడవద్దు, సౌండ్ బయటికి రావద్దు. ఏయ్, నువ్వు మాట్లాడాలి, లేకపోతే నా కత్తి మాట్లాడుతుంది. ముందు ఈ కత్తి నీ తల్లో దిగుద్ది, దాని తర్వాత నీ తొడని చీల్చుకుంటూ పైకెళ్తుంది. చెప్పు, ఆధారాలు ఎక్కడున్నాయి? వద్దు, వద్దురా, వద్దు. తప్పురా, పాపంరా. పాపమా? తప్ప? ఏంట్రా, ఈ మాటలు ఎప్పుడు వినలేదే. ఒకరి చావు మన బ్రతుక. మనం ఆయుధం లాంటి వాళ్ళు, మనకి ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదన్నావు కదరా. మరి ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? చెప్పరా. ఒక్క గంట టైం అవ్వు, ఒక్క గంట చెప్తా. నువ్వు కాకపోతే నాకు పంచుకోవడానికి ఎవరున్నారా? నువ్వు కొట్టమంటే కొట్టా, చంపమంటే చంపా. ఇప్పుడు వదిలేయమంటున్నావు. వదిలేస్తున్నా. శివ భాయ్, ఆ డాక్టర్లు నర్సులు వచ్చారు భాయ్. హాయ్ సార్, ఈ విషయం చాలా సీక్రెట్గా ఉండాలి. ఈ విషయం కనుక బయట తెలిస్తే మా లైఫ్లు స్పాయిల్ అయిపోతాయి. ఓకే, డోంట్ వరీ. మీరు బెదిరించడం వల్ల తప్పకొప్పుకున్నాం. ఈ రూమే. అన్నీ రెడీయా? చెక్ చేస్తున్నారు కదా? కానీ సార్ ప్లీజ్ మీరు కొంచెం బయటకు వెళ్ళండి సార్, ప్లీజ్. ఓకే. అర్జెంటుగా వచ్చి నన్ను కలుపు. వస్తున్నా. ఈ ఐస్ క్రీమ్ బండ్లతో మనకేం పని రా? ఏమోరా, ఇందాక పిల్లలు తెచ్చారు, ఇప్పుడు ఐస్ క్రీమ్ బండ్లు. ఏదో జరుగుతుంది.
ఏంటి భాయ్ అర్జెంట్గా రమ్మన్నావు? కోవట్ గురించి డిఎస్పి నుంచి ఫోన్ వచ్చింది. టోటల్ బ్యాచ్లో ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇస్తా. నీ మాట తప్ప నేనెవ్వరి మాట కన్సిడర్ చేయను. నీ దిమాగ్పై నాకున్న నమ్మకం అది. ఇప్పుడు ఏమైంది భాయ్? ఏమైందా? కోవర్ట్ అమ్మాయి అని డిఎస్పీ ఫోన్ చేసి ఇప్పుడే కన్ఫర్మ్ చేశాడు. ఇందాక డౌట్ మాత్రమే కదా అని యువిధాన్ని వదిలేమన్నావు. దాన్ని నువ్వే చంపాలి. నా మాట విను భాయ్. మన దందాలో పర్సనల్ ఎమోషన్స్ ఉండకూడదు శివ. ఒకవేళ కోవట్ లేడీ అయి ఉంటే అది యువిధ అయి ఉండదు, ఇదై ఉంటుంది. వాట్ ద ఫక్ నాన్సెన్స్. నేను కోవట్టా? నీ లవర్ని కాపాడుకోవడానికి నన్ను ఇరికిస్తున్నావా? వాడలా మాట్లాడుతుంటే నువ్వు కామ్గా ఉంటావేంటి డార్లింగ్? ऋतु के बारे में क्या फालतू बातें कर रहा है बे? నీ గేమ్స్ ఇంకా నడవరా? చెప్పు. నీకు ప్రయారిటీ ఇస్తున్నాడని నువ్వు చెప్పిందల్లా చేస్తాడనుకుంటున్నావా బాస్టర్డ్? ఇదే కోవట్, ఇదే కోవట్. సాలి రండి ఇదేనని డిఎస్పి కన్ఫర్మ్ చేశాడు. నన్ను చంపడానికి దుబాయ్ చటర్జీ గాడి దగ్గర 10 కోట్లు తీసుకుందట. ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మడానికి లేదు బాయ్. హాఫ్ అన్ అవర్ నుంచి నా దిమాగ్లో లేదురా. ఏయ్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చల్ రే, ఎంజాయ్ కరెంగే. అదే చల్. और 1 घंटे तक नाच गाना पीना कुछ नहीं होगा. బిజు, శివ బాయ్ వస్తున్నాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. इब्राहिम भाई, भाई वेलकम भाई, वेलकम भाई. कैसा है? भाई बिल्कुल हैंडसम लग रहा है. भाई अपना अड्डा हैदराबाद का. अरे पांडे चाचा कैसा है? सब ठीक है. सब ठीक चल रहा है? हाँ. बहुत दिन हो गया मिलके. भाई आ गया. और युविदा तू कैसी है? ठीक हूँ. सब ठीक है? हाँ. मस्त. चलो सब लोग चलो. ए, चलो चलो हट, चलो हट. ఇదే ఈ విషయం మీకు చూపించడానికి నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ధరణిలో ధర్మ స్థాపనకై జరుగుతూ ఉంది సంహారం. మొదలయ్యిందిలే మహాప్రస్థానం. దిక్కులు దత్తరిల్లేలా మరణ గీతం మోగేనే. హృదయ చలనమే మహాప్రస్థానం. యువిదా, నేను తీసుకెళ్తా టిఫ్. ये राणे भाई का राइट हैंड है, जाने दो. हाँ भाई, जैसे आपने बोले थे सब कुछ ऐसे हो रहा है. पहले मैं वहां पे आऊंगा, उसके बाद वहां से. क्या रे शिवा? बाय शिवा, अपना बंदा. नमस्ते भाई. बहुत खतरनाक है. अच्छा चल बोल. भाई सब कुछ हमारा मुट्ठी में है. जैसे हम चाहते थे एकदम ऐसे ही हो रहा है. अच्छा देखते हैं ना एक बार. दिखाऊंगा.
देखा भाई, भाई इससे कहीं ज्यादा पावरफुल बॉम्ब मैजिक लांथस बॉम्ब सिटी में लगा चुका हूं, इससे कहीं ज्यादा पावरफुल। लोगों ने बोलेंगे ये तो मैजिक लांथस, बट असल में दिस आर बॉम्ब्स। कल सुबह ये दुनिया भूरी पड़ेगी, ऐसा खतरनाक धमाका होगा, साला खून 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 हो जाएगा। वो दूसरा वाला ये आपका दूसरे वाला कमाल है। भाई ये सारे बच्चे अनाथ आश्रम के हैं, इनके बॉडीज में प्लास्टिक एक्सप्लोजन्स फिट कर चुका हूं। कल यानी कि 26 जनवरी को जैसे मिनिस्टर साहब अनाथ आश्रम आएंगे फ्लैग होस्टिंग के लिए, शुरू किए वैसे ही चीतड़े चीतड़े। और भाई ये जो प्लास्टिक एक्सप्लोजन है ना, इसको कोई मेटल डिटेक्टर डिकोड नहीं कर सकता, कोई नहीं। कल ब्लास्टिंग्स आउट पासून मैं पाकिस्तान चले जाऊंगा। శేషం ఏమీ మిగలకుండా జరుగుతుంది మారణ హోమం, మనిషి గుణమే మరిచి బ్రతికే ఉంటే వారి ప్రాణాలన్నీ గాలిలోకి చేరాలంతే, భూమి భారం తీరాలంతే. ముంబై మాఫియా డాన్ ఇబ్రహీం భాయ్ రాణేని కలవడం చూశారు కదా. ముంబై బ్లాస్ట్లో రేపు రిపబ్లిక్ డేకి హైదరాబాద్ సిటీలో కూడా సీరియల్ బ్లాస్ట్లు ప్లాన్ చేశారు. దాని వెనక బిజినెస్ మ్యాన్ కమల్ బదాని, మినిస్టర్ మహాజన్ల హస్తం కూడా ఉంది. ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించాలనుకునే విషయం ఇదే. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి. కొన్ని వేల అమాయకుల ప్రాణాలని కాపాడండి. నా భార్యలాగా ఇంకా ఏ అమాయకుల ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. మా అలాంటి దుర్మార్గులకి శిక్ష పడాలి. శివ ఏం చేస్తున్నారా రూమ్లో? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రేయ్ ఎందుకు అంత డల్గా ఉంటున్నావు? అడిగేది నిన్నే. నిన్న కూడా ముందే ఆ జర్నలిస్ట్ రూమ్ లో 4 సవాలు పడున్నాయంట. ఎవరు చేస్తుంటారా? పదండ్రా వెళ్ళి చూద్దాం. రే ఆ బాత్రూమ్ లో షబీర్ గడ్ చచ్చిపడి ఉన్నారా? ఎవడు చంపుతున్నాడు మన వాళ్ళని? అదేరా అదే ఏం అర్థం కావట్లేదు. పదండ్రా నానే బయట చెప్తాం. నువ్వు రారా. ఇక్కడ సేవాలు ఇక్కడ సేవాలు ఎక్కడ చూసినా మన వాళ్ళు చచ్చిపడి ఉన్నారు ఇంద్రా. ఆ బాయ్ ఎవర్రా బాయ్ మనల్ని చంపేంత డేట్ చేసింది? ఎవర్రా బాయ్ ఇంతమందిని చంపింది? ఏం సంజాయితలేదు శివబాయ్, తెలిసిందా? ఏం అర్థం కావట్లేదు. ఏంది ఇదంతా అని పిలు. శివ అర్జెంటుగా నేను రానే పోయి రమ్మన్నారు. నేను వస్తా, మీరు వెళ్ళండి. దగ్గరుండి మరీ తీసుకురమ్మన్నారు. చూసొద్దాం పద. పదండి పదండి.
దేనికి పిలుస్తున్నాడు భాయ్? ఏమో మాకేం తెలుసు. హాయ్, మమ్మల్ని ఇక్కడే ఉండమన్నాడు, మిమ్మల్ని మాత్రం రమ్మన్నాడు. వెళ్ళండి. ఎస్, నేను చూసుకుంటాను. శివ, కాల్యులేటర్. 6 మంది మన వాళ్ళు గంటలో శవాలుగా మారిపోయారు. బయట వాళ్ళెవరు ఇక్కడికి రాలేరు. మన వాళ్లలోనే ఎవడో 6 మందిని చంపేశాడు. ఎవడై ఉంటాడు? తెలియదు భాయ్. మనలోనే బ్లాక్ షీప్ ఉంది. అది ఎవడో తెలుసుకోవాలి. 5 నిమిషాలు టైం ఇవ్వు భాయ్. వాడు నీ ముందుంటాడు. 5 నిమిషాలు. 5 నిమిషాలు, 5 minutes. ఓకే, 5 minutes. ఓకే శివ, మనకు కొన్ని వెపన్స్ వచ్చాయి. వాటి కండిషన్ ఎలా ఉందో చెక్ చేయి. భాయ్, చంపింది వాడే అని తెలిసింది కదా, ఎందుకు వదిలేశారు? చెప్తాలే. వాడిని చంపడం ఎంతసేపురా? వాడెక్కడికి పోతాడు? వాడు నా పిడికిట్లో ఉన్నాడు. ఇన్నాళ్ళు నాకు రైట్ హ్యాండ్గా ఉండవాడు. ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడు? ఇదంతా ఎందుకోసం చేస్తున్నాడు? దీని మనకు ఎవడెవడున్నాడో తెలియాలి. ఉద్ధవ్ ఇక్కడికి వస్తున్నాడు. వాడి వైపు గన్నేం చేసి రెడీగా ఉండు. బాయ్, మన వాళ్ళు 6 చూశాను బాయ్. ఎవరు చేసుంటారు? తెలియదు బాయ్. తెలీదా? మనతో పాటే ఉంటూ మనోళ్ళని చంపినోని ఏం చేయాలి? చంపేయాలి బాయ్. చంపినోడు శివ అయితే బాయ్, డెడ్ బాడీస్ అబ్జర్వ్ చేశాను. చనిపోయిన ప్రతి ఒక్కరికి రిబ్స్ ఇరిగాయి. గుద్దితే రిబ్స్ ఇరిగిపోయేంత బలం శివగాడు ఒక్కడికి ఉంది. వాడు థ్రోట్ మీద, రిబ్స్ మీద కొట్టి మనుషుల్ని చంపుతాడు. వాడు మనిషిని చంపే స్టైల్ నాకు తెలుసు. పోనీ ఇవన్నీ వదిలేద్దాం అనుకున్నా. డెడ్ బాడీస్ మీద శివ షూ మార్క్స్ ఉన్నాయి. చెప్పు, శివని ఏం చేద్దాం? చంపేద్దాం బాయ్. అయితే చంపు. లోపలున్నాడు. జస్ట్ టెస్ట్ చేశా. వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. మనల్ని మోసం చేద్దాం అనుకున్నాడు ఎవడైతే బాయ్. ఇలా చేయడంలో వాడి ఇంటెన్షన్ ఏంటి? పక్కకు తీసుకెళ్ళి పర్సనల్గా కనుక్కో. ఆ పనికి నువ్వే కరెక్ట్. ఓకే బాయ్. ఉద్ధవ్ గాడు మన సైడ్ ఉన్నాడు భాయ్. He's not our side. గన్ వెయిట్ని బట్టి అందులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో చెప్పగలిగే స్టామినా ఉందిరా ఉద్ధవ్ గాడికి. గన్ పట్టుకోగానే ఇందులో బుల్లెట్స్ లేవు అనంటే వాణ్ణి నమ్మేవాణ్ణి. బిజో,
మన గ్యాంగ్ మొత్తాన్ని అలర్ట్ చేయి. ఓకే? ఓకే బాయ్. స్మార్ట్ బాయ్. అన్ని కండిషన్లోనే ఉన్నాయి పై. ఐదే 5 నిమిషాలు చంపినోడు నీ ముందుంటాడు. తీసుకున్నావు బాయ్. బాయ్. మర్డర్ చేసి నువ్వేం బాయ్కి అర్థమైపోయిందిరా. రేయ్ మర్డర్ చేసి నువ్వేం బాయ్కి అర్థమైపోయింది చెప్తాను కదా. వాళ్ళు ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయొచ్చురా. వాడికి తెలిసిన అందరూ చేస్తారు, తెలియకపోయినా అందరూ చేస్తారు. అసలు ఎందుకురా చంపుతున్నావు? రేయ్ నువ్వు చంపు అని చెప్పు, ఆ రాణే బాయ్ కూడా చంపేస్తా. లేదా నన్ను చచ్చిపోవని చెప్పు, చచ్చిపోతా. కానీ చెప్పకుండా మాత్రం చచ్చిపోతున్నా. అరే అసలు నేను నీకు ఫ్రెండ్నారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. కానీ ఎందుకో ఆ ఒక్క విషయం నీకు చెప్పలేకపోయాను. ఒక్క గంట టైం ఇవ్వు, నీకన్నీ చెప్తా అన్నాను కదా. ఇప్పుడు విను. ఆ బాటిల్లో కెమెరా ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాను. రేపు జరగబోయే బాంబ్ బ్లాస్ట్ల గురించి ప్రపంచానికి తెలియజేస్తాను. అండ్ రేపు జరగబోయే బాంబ్ బ్లాస్ట్లను జరగనివ్వను. ఇక్కడ ఉన్న ఒక్కడిని కూడా బ్రతకనివ్వను. అందరినీ చంపేస్తా. సాలే ఇదేనా నీ ప్లాన్? రేయ్ మన కెమెరా తీసుకోరా. నా చేతిలో చచ్చారా మీరిద్దరు. నన్ను చూడు చేస్తావురా? ఎందుకని అడగనరా? చంపమన్నావుగా, చంపేద్దాం. సమీరా ఈ కెమెరాలో రికార్డ్ అయిందంటే ప్రపంచానికి తెలియాలి. గుర్తుపెట్టుకో. ఓకేనా?
కావాల్సింది నా దగ్గర ఉంది. కెమెరా ఇక్కడిగా, కెమెరా ఇక్కడి, కెమెరా తెస్తాలి, కెమెరా తె. పట్టుకో పట్టుకో. నీ బాడీలో బుల్లెట్ దిగాలంటే నా గుండెలు దాటలరా. కెమెరా తీసుకో. చూడు.
అన్న కెమెరా దొరికింది. చేసే పాపం ఏది పోదే రూపం మారి నిన్నే చేరు కమ్మేసిందే అంతా శూన్యం ధరణిల ధర్మ స్థాపనకై జరుగుతూ ఉంది సంహారం మొదలయ్యిందిలే మహాప్రస్థానం దిక్కులు దత్తరిల్లేనా మరణ గీతం మోగేనే హృదయ చలనమే మహాప్రస్థానం ప్రాణం సగమే వీడిపోయేనే తల్లాడిల్లి ప్రాణాలన్నీ కాలిపోయే కలలు అన్నీ గుండె కోతరేగానే ఊచ కోతలే శేషం ఏమీ మిగలకుండా జరుగుతుంది మా
డైలీరా, నా డైలీరా, ఈ ఒక్క విషయమేరా నేను నీ దగ్గర దాచింది. ఐఎమ్ సో సారీరా. నైని, నీకు ఎప్పుడు వద్దాం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుండేవాడు కదా, వాడే నా చాన్. అందరినీ చంపేశా, ఒక్కడి కూడా వదలలేదు. అందరినీ చంపేశా. మనం ఎప్పటికీ విడిపోరా, ఎప్పటికీ విడిపో, ఎప్పటికీ విడిపో.